హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. వివేక హత్య కేసుకు సంబంధించి గత కొంతకాలంగా అవినాష్ రెడ్డికి సంబంధించిన అంశం మీద ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఆయన కుమార్తె సునీతారెడ్డి విపరీతంగా ప్రయత్నిస్తుంది. చాలాసార్లు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కూడా చాలాసార్లు పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇటు ఏపీ హైకోర్టుకు సంబంధించి కావచ్చు, అలాగే సిబిఐ కోర్టుకు సంబంధించి కావచ్చు, అవినాష్ రెడ్డిని మళ్ళీ ఎలాగైనా ఆయన బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించి కోర్టుల్లో కూడా పిటిషన్లు వేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా వివేక హత్య కేసుకు సంబంధించి ఈ పిటిషన్లు వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. ఈ కేసును విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి ఆయన బెయిల్ను రద్దు చేసి మళ్ళీ తిరిగి జైలుకి పంపాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో, దానికంటే ముందు ఈ కేసుకు సంబంధించిన పురోగతి పైన సిబిఐకి సంబంధించిన విచారణ పైన ఏం జరుగుతుంది ఏంటంటూ కూడా ముందు క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ వచ్చింది. ప్రధానంగా 3 అంశాలని సుప్రీంకోర్టు లేవనెత్తు వచ్చింది ఈ కేసుకు సంబంధించి. అవేంటంటే, హత్య కేసులో ఇంకా విచారణ అవసరమని మీరు భావిస్తున్నారా? మొదటి ప్రశ్న. రెండోది, ఏపీ ప్రభుత్వంలో కడప సెషన్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏంటంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ వచ్చింది. అలాగే హత్య కేసు విచారణ అలాగే తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా లేదా అంటూ కూడా సిబిఐకి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది. అంటే ఈ 3 అంశాలకు సంబంధించి, హత్య కేసుకు సంబంధించిన అంశం గురించి, అలాగే సెషన్స్ కోర్టుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పిటిషన్ గురించి, అలాగే ఇప్పుడు ఈ విచారణ అసలు కొనసాగా లేదా అనే అంశం గురించి, వీటన్నిటికి కూడా సిబిఐని ప్రశ్నిస్తూనే, అలాగే దీంట్లో నిందితులంటూ కూడా ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాల మీద, వాళ్ళకి సంబంధించిన బెయిల్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు తెలిపినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలకంగా చెప్పింది ఏంటంటే, అప్పటి వరకు అంటే మేము అడిగినటువంటి అంశాలకు సంబంధించిన అంశాల మీద మీరు పూర్తిగా వివరణ ఇచ్చి మేము సాటిస్ఫై అయ్యేంత వరకు అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ని రద్దు చేసే పరిస్థితి ఉండదంటూ కూడా కోర్టు చెప్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఏమో జరుగుతుందంటే, ఒకసారిగా ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఒక్కొక్కరుగా నేతలందరూ అరెస్ట్ అవుతున్నారు. వివిధ కేసులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇష్యూని మాత్రము సునీతారెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నారు. ఆమె చాలాసార్లు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. చాలాసార్లు అవినాష్ రెడ్డి గురించి కావచ్చు, అలాగే వైఎస్ కుటుంబానికి సంబంధించి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళే వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారని చెప్పి చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సిబిఐకి సంబంధించిన విచారణలో కావచ్చు, ఛార్జ్ షీట్లలో కావచ్చు, అలాగే దీనికి సంబంధించి వీళ్ళే చంపేశారు, వీళ్ళే దీనికి కారణం అనేటువంటి పూర్తి స్థాయి నివేదిక అయితే ఇప్పటివరకు రాలేదు. కేవలం ఆరోపణలు మోపడుతూ ఉన్నారు. ఆ తర్వాత జైలుకు వెళ్ళారు. బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు అవినాష్ రెడ్డి. దాంతోపాటు మిగతా కొంతమంది మాత్రం బయట తిరుగుతున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది వాచ్మెన్ రంగయ్య లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది మరణించినటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళని కూడా చంపేస్తారు అనేటువంటి ఒక వార్తనైతే ఇటు టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని చెప్పేసి కుట్రపూరితంగా జరుగుతుందని చెప్పేసి ఇటు వైసీపీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతున్నారు. దాంతోపాటు మొన్న ఎన్నికలకు సంబంధించి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ కేసు జరిగింది, జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది, దీని వెనకాల వైఎస్ భారతి గారు ఉన్నారు, వైఎస్ భారతి గారి సపోర్ట్తోనే అవినాష్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే దాంతోపాటు అవినాష్ రెడ్డి తండ్రి గారు అనేటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఆయన కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఆయన కూడా మొన్నటిదాకా జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ తీసుకొని ఇటీవల బయటకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అంటే ఈ పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా ఆద్యాంతం గమనించినప్పుడు ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళని మళ్ళీ జైలుకు పంపించాలనేటువంటి ప్రమేయం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తుంది ఏంటి, దీని వెనక ఉన్నదంతా కూడా టీడీపీ ప్రమేయంతోనో, టీడీపీ ప్రలోభపెట్టడంతోనో, లేదంటే టీడీపీ సునీతారెడ్డికి పుష్ ఇచ్చి వాళ్ళ లాయర్లను మాట్లాడి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వాదిస్తున్నటువంటి సిద్ధార్థ్ లుద్రా కావచ్చు, హరీష్ సాల్వే కావచ్చు, వీళ్ళే కొన్నిసార్లు ఈ కేసులకు సంబంధించి అప్పీర్ అవుతూ కూడా వచ్చారు కోర్టులకు సంబంధించిన పరిణామాలు. సో ఇలాంటి వాళ్ళే ఇక్కడ ఈ కేసులకు సంబంధించి పరిణామం వస్తున్నప్పుడు సో వాళ్ళందరినీ కూడా నడిపిస్తుంది బ్యాక్ ఎండ్ నుంచి టీడీపీ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ ఆరోపణలు, ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు మెయిన్ గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందంటే, ఈ మెయిన్ ఇచ్చినటువంటి ఈ 3 పాయింట్లకి మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత విచారణ కంటిన్యూ అవ్వాలా లేదా సిబిఐ డిసైడ్ చేసింది. విచారణ ఒకవేళ కంటిన్యూ అవ్వాలనుకుంటే దానికి
సంబంధించి ఇంకెవరెవరిని అనుమానిస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు, ఇప్పటికే ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన విచారణ అంతా పూర్తయిపోయి వీళ్ళు రిమాండ్ అంతా ముగిసిపోయి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు కాబట్టి ఇంకా మీరు అనుమానిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళని విచారించండి. ఆ తర్వాత మీరు వాటన్నిటికి సంబంధించిన డేటానే వాటన్నిటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కోర్టు పరిధిలో పెట్టిన తర్వాత అవినాష్ రెడ్డికి బెయిల్కి సంబంధించి అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలా లేదా అనేది మేము అప్పుడు డిసైడ్ చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఒక విధంగా ఇది వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఎప్పటి నుంచో అంటే 6 ఏళ్ళు ముగిసిపోయింది. ఈ కేసుకు సంబంధించి 6 ఏళ్ళు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ కేసుకు సంబంధించి గొడవ కావచ్చు, ఇప్పటికి కూడా ఈ కేసుకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. రాజకీయంగా ఎవరికి వారు ఈ కేసుని వాడుకుంటూ ఉన్నప్పటికీ దీనికి సంబంధించి నిజ నిర్ధారణ, దీనికి సంబంధించినటువంటి సంఘటన లేదంటే ఈ హత్య ఎవరు చేశారనేది కూడా ఇప్పటివరకు తెలియలేదు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ వస్తున్నప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలి, అవినాష్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలని చెప్పేసి ఏదైతే సునీత గారు కలగన్నారో ఆ కళని సుప్రీంకోర్టు చెరవేస్తూ ఆ సుప్రీంకోర్టు దానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి సమాధానాలు కోర్టుకు చెప్పిన తర్వాతే ఈ అంశానికి సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి రద్దు చేయాలా లేదనేది కూడా మేము ఆలోచిస్తామని చెప్పేసి చెప్తూ వచ్చింది. అయితే ఒక విధంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఇటు సునీతారెడ్డి గారికి కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన మీడియాకి పెద్ద ఎత్తున నిరాశగా అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున టీడీపీ మీడియా ప్రచారాలు కూడా చేస్తూ వచ్చింది. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారు, బెయిల్ రద్దు అయిపోతుందంటూ కూడా వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తూ వచ్చారో దాని అన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఒక ఎదురు దెబ్బనిస్తూ సుప్రీంకోర్టు ముందు ఆ విచారణకు సంబంధించి అన్ని అంశాలు పూర్తి చేసిన తర్వాతే బెయిల్కు సంబంధించిన వ్యవహారం రద్దుకు సంబంధించి కోర్టుకు రావాలి, కోర్టులో పిటిషన్ వేయండి అంటూ కూడా చెప్తూ వచ్చింది.